జపాన్ వచ్చిన తర్వాత నా లైఫ్‌లో జరిగిన కొన్ని చేంజెస్‌ని నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్‌ది వచ్చేసి ఓవర్ ఈటింగ్. ఇండియాలో మనకి జంక్ ఫుడ్ ఎక్కువగా దొరుకుతుంది. అలాగే మనకి స్నాక్స్ ఎన్నో ఉన్నాయి. అరిసెలని అవని ఇవని. సో, మనం అక్కడ ఎక్కువ తింటూ ఉంటాం. ఇక్కడ అవేం దొరకవు. అలాగే ఓన్లీ మీల్స్ అనమాట. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్. సో, ఓవర్ ఈటింగ్ ఆగిపోయింది. ఎక్కువ తినడం కంప్లీట్‌లీ అవాయిడ్ చేసేసాను. రెండోదొచ్చేసి స్పీకింగ్ లౌడ్‌లీ ఇన్ పబ్లిక్. నార్మల్‌గా మనం ఇండియాలో గట్టిగా మాట్లాడినా, ఏం చేసినా మనల్ని ఎవరు ఏమనరు. జపాన్‌లో అందరూ సైలెంట్‌గా ఉంటారు. మనం కొంచెం గట్టిగా మాట్లాడితే మనల్ని వింత జీవుల్లా చూస్తారు. సో, గట్టిగా అరవడం కంప్లీట్‌లీ అవాయిడ్ చేసేసాను. ఎక్కడికెళ్ళినా, ఏం చేసినా స్లోగా మాట్లాడడమే ఆటోమేటిక్‌గా అలవాటయిపోయింది. మూడోదొచ్చేసి వేస్టింగ్ ఫుడ్. ఇండియాలో మనం ఫుడ్ వేస్ట్ చేసినా, ఒకవేళ పార్సెల్ కట్టించుకుని ఎక్కడో చోటేస్తాం. ఇక్కడ అలా ఏం ఉండదు. ఇక్కడేంటంటే అసలు ఒక రెస్టారెంట్‌కెళ్తే ఫుడ్‌ని వేస్ట్ చేయడం అనేది చాలా రూడ్‌గా భావిస్తారు. సో, తినగలిగినంత ఆర్డర్ చేసుకోవాలి. వేస్ట్ చేస్తే అది రూడ్‌గా భావిస్తారు. అది. నాలుగోదొచ్చేసి క్యూలు కట్టడం. జపాన్‌లో ఏంటంటే ప్రతి చోట కూడా బస్ అయినా, ట్రైన్స్ అయినా, ఎటువంటి ట్రాన్స్‌పోర్టేషన్ అయినా లేదా టాయిలెట్స్ అయినా సరే ఆఖరికి క్యూలు కడతారనమాట. ఆటోమేటిక్‌గా వాళ్ళంతట వాళ్ళే లైన్‌లో నుంచుంటారు. సో, ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండి ఇదంతా ఫాలో అయిపోయి నాకు కూడా క్యూ కల్చర్ అలవాటయిపోయింది. ఇక నెక్స్ట్‌దొచ్చేసి పంక్చువాలిటీ. జపాన్‌లో ట్రైన్స్ టైంకి రావడం, టైంకి వెళ్ళటం జరుగుతాయి. సో, ఆఫీస్‌కి టైం కంటే ఈ టైంకి వెళ్ళాలి. లేట్ అయితే ఊరుకోరు. సో, 1 మినిట్ అయినా సరే దాని వాల్యూ ఏంటో నేను ఎక్కువ తెలుసుకున్నాను ఇక్కడైతే. ఇండియాలో ఏంటంటే ఓకే 5 మినిట్స్, 10 మినిట్స్ లేట్ అయినా పర్లేదు అని అనుకుంటారు. ఇక్కడ అలా ఉండదు కాబట్టి అందరూ పరిగెడతా ఉంటారనమాట. అది.